కూడా మొదటి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇక తమకు ఈ దఫా తప్పకుండా బెయిల్ వస్తుందని నమ్మిన అన్నతమ్ములకు సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరు పక్షాల వాదనలను రికార్డ్ చేసింది. ఇక అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను మరో 2 వారాలకు వాయిదా వేసింది. పిన్నెల్లి సోదరుల పిటిషన్లపై ప్రభుత్వ సూచనల మేరకు లూథ్రా వాయిదా కోరారు. ఇక ఇప్పటికే పిన్నెల్లి సోదరులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, రాధిక, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకైతే మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఏదైతే మాచర్ల పక్కన ఉన్నటువంటి గుళ్లపాడు ప్రాంతంలో జరిగినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించి కూడా పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసు తమకు బెయిల్ కావాలంటూ కూడా ఇద్దరు సోదరులు సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే మాత్రం వారిద్దరిని అరెస్ట్ చేయొద్దంటూ ఆర్డర్ కాపీ అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మాచర్ల రూరల్ పోలీసులు ఈ మధ్య కాలంలోనే పిన్నెల్లి సోదరులను మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు 5 గంటల పాటు పిన్నెల్లి సోదరులను కూడా 2 రోజుల పాటు విచారించడం కూడా చూసినటువంటి నేపథ్యంలో మరి దీనిపై అయితే మాత్రం ఢిల్లీ న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఒక పిటిషన్ ని వేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇరుపక్షాల వాదనలు విని ఈ విచారణను మరొక 2 వారాలకు వాయిదా వేయడం అయితే మాత్రం జరిగింది. ఏదైతే గుళ్లపాడుకు చెందినటువంటి జీవిశెట్టి వెంకటేశ్వర్లు, జీవిశెట్టి కోటేశ్వరరావు సంబంధించినటువంటి జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి A6, A7 గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ బెయిల్ సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ప్రభుత్వం నుంచి సిద్ధార్థ లూథ్రా ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం నుంచి కొన్ని వాదనలు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఆయన వాదించడం అయితే మాత్రం జరిగింది. అటు పిన్నెల్లికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా వాదనలు అయితే మాత్రం బలంగానే వినిపించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు తమకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కుట్రకోణంలో జరిగినటువంటి జంట హత్యలు తమను కావాలనే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలోనే తన పేరు తన తమ్ముడి పేరు ఇద్దరిని కూడా మెన్షన్ చేశారంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం తరపు న్యాయవాదులు అయితే మాత్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం అయితే మాత్రం జరిగింది. మరి ఇరువురు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి 2 వారాల పాటు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దానిపై కూడా వాయిదా అయితే మాత్రం వేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు కూడా ఒక నిరాశ అయితే మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం బెయిల్ కండిషన్ పై ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులు ఈ అరెస్టు తర్వాత కూడా అజ్ఞాతంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ 2 వారాల పాటు తిరిగి మరలా న్యాయస్థానం ఆర్డర్ కాపీ ఇచ్చింది కాబట్టి మరి ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్తారా లేదంటే పోలీసులు ఏదైనా అరెస్ట్ చేస్తారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ఇప్పటికే మాచర్ల రూరల్ పోలీసులు కూడా తిరిగి అవసరమైతే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా మరొకసారి విచారణకు పిలుస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే 302 సెక్షన్ కింద కూడా పోలీసులు అయితే మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి జవిశెట్టి సీను, రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి తోట వెంకట్రావు, తోట గురవయ్య, నాగరాజు, తోట వెంకటేశ్వర అనేటువంటి ఈ 5గురిని కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీరిరువురు మాత్రమే బయట అయితే మాత్రం ఉన్నారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు కొంత దూరంగా ఉంటా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం తిరిగి మరలా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టులో నిరాశ ఎదుర్కోవడంతో కూడా పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేటువంటి దానిపై మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు. హైదరాబాద్ లోనే
ఉన్నారంటూ కూడా అనుచరులు అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా పిన్నెల్లి సోదరులకు ఒక వల అంటే ఒక చిక్కు రోజు రోజుకి ఎదురవుతానే ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా కూడా కేసుల భయంతోనే ప్రస్తుతం మాచర్లను వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులకు ఏ క్షణం ఏమవుతుందా అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా మాచర్లు అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. రాధిక. రైట్ పవన్.